శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారం. 15వ తారీఖు 2వ నెల 2026 ఆదివారం మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి చాలా చాలా ప్రత్యేకమైనది. ప్రతి నెలలో వచ్చే శివరాత్రి కూడా ప్రత్యేకమైనది. అందులో 11 శివరాత్రి తర్వాత వచ్చే 12వ శివరాత్రి మహాశివరాత్రి. ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి అభిషేకం జరిపిస్తూ ఉంటారు శివాలయాల్లో. కానీ ఈ రోజున ప్రత్యేకమైన రోజు కాబట్టి ఎప్పుడు చేసుకుంటే అభిషేకం శ్రేయస్కరమో చెప్పుచూ ఉన్నాను. సాయంకాలం 6 తర్వాత ఉదయం 6 గంటల లోపు అభిషేకం ప్రత్యేకమైనది. అందులో 12 గంటలకి లింగోద్భవ కాలం మరీ ప్రత్యేకమైంది. శివునికి ఎన్నిసార్లు అభిషేకం చెయ్యాలి అని కనుక ఆ ఒక్క రోజున ఏకాదశి రుద్రగద శివుడు 11 సార్లు చెయ్యాలి. ఒకవేళ కనుక అవకాశం లేదు, ఇబ్బందికరంగా ఉంది అని కనుక 5 సార్లు చెయ్యాలి. సద్యోద్యాన వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య శివునికి 5 ముఖాలు కదా. లేదు అంటే కనుక 3 సార్లు చేయాలి. బిల్వం ఏ ఆకారంలో ఉంటుంది, 3 పత్రాలు ఎక్కువ ఉంటుంది. శివునికి కూడా త్రికంఠుడు అనే నామధేయం కూడా ఉంటుందన్నమాట. అలా లేని ఎడల ఒక్కసారైనా సరే మనసా వాచాకరణ ధ్యానిస్తూ లింగోద్భవ కాలంలో అభిషేకం చేయడం ద్వారా అఖండ భక్తి భావన మీ గృహం నందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా పార్థివ లింగంతో చేస్తే కనుక గృహం నందు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. పాదరసంతో చేస్తే మరీ శ్రేయస్కరము. స్ఫటికలింగంతో చేస్తే కనుక ఆయుష్ ఆరోగ్యము వృద్ధి చెందుతూ ఉంటుంది. నది ఒడ్డున జరిపించడం ద్వారా ఎలాంటి దోషాలు ఉన్నా తీరుతూ ఉంటాయి. దేవాలయాలలో చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఆ మహాదేవుని యొక్క కృప మన అందరిపై ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రి అత్యంత భక్తిభావకంగా అభిషేక కార్యక్రమాలు జరిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. శివునికి జలంతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరము. అవకాశం బట్టి మీ అనుకూలత బట్టి అభిషేక కార్యక్రమాలు జరిపించండి. శ్రీమాత్రే నమః.